ఈ అబ్బాయి మెరుస్తున్న బ్లూ బీటిల్ చూస్తుండగా అది అతని ముఖాన్ని పట్టుకుంది. అతని నాన్న సహాయానికి వచ్చాడు. కానీ కరెంటు షాక్ తగిలింది. ఆ బీటిల్ అబ్బాయి శరీరమంతా తిరిగింది. చివరికి అతని గుండె వద్ద ఆగింది. క్షణాల వ్యవధిలో అతని వెన్నెముక మంటలు ఎగసేలా వేడిగా మారి అతని టీషర్ట్ తగలబడిపోయింది. అతని కళ్ల రంగు మారిపోయింది మరియు అతని వెనుక వింత రక్కలు బయటకు వచ్చాయి. అతన్ని పైకప్పుకు లాగబడ్డాడు. అతని బట్టలు పూర్తిగా కాలిపోయి అతని శరీరం నిండా ఒక యుద్ధ కవచం ఏర్పడింది. అబ్బాయి మళ్లీ నిలబడినప్పుడు అతను పూర్తిగా మారిపోయాడు. అప్పుడు ఆ కవచం నుండి ఒక శబ్దం అతని చెవిలో వినిపించింది. బ్యాటిల్ ఆర్మర్ కలిబ్రేషన్ 3 సెకన్లలో ప్రారంభమవుతుంది. వెంటనే థ్రస్టర్లు ఆన్ అయ్యాయి. అబ్బాయి నేరుగా ఎగిరిపోయాడు. అతను వీసా లేకుండానే అంతరిక్షంలోకి వెళ్లిపోయాడు. అప్పుడు ఒక్కసారిగా థ్రస్టర్లు ఆగిపోయాయి. శక్తి లేకుండా అతను భూమిపైకి తిరిగి పడిపోయాడు. అతని మొత్తం శరీరం మంటలు వచ్చాయి. చివరి క్షణంలో రెక్కలు తెరుచుకున్నాయి. అతని ప్రాణం కాపాడారు. ఇది కూడా కేవలం ఆ సూట్ కలిబ్రేషన్లో ఒక భాగం మాత్రమే. అతను ఇంకా ఊపిరి పీల్చుకోకముందే సిస్టమ్ మళ్లీ ఫ్లైట్ టెస్ట్ మొదలుపెట్టింది. సూట్ను నియంత్రించడానికి తడబడుతూ అతను ఒకదాని తరువాత మరొక సమస్యను ఎదుర్కొన్నాడు. సూట్ సూపర్సోనిక్ మోడ్లోకి వెళ్ళింది. అనుకోకుండా కింద పడ్డాడు. రోడ్డుపై ఉన్న జనాలు ఈ దృశ్యం చూసి అవాక్కయ్యారు. అబ్బాయి తను మంచి వాడినని చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ అప్పుడే ఒక బస్సు అతని వైపు వచ్చేసింది. సూట్ ఆటోమేటిక్గా డిఫెన్స్ మోడ్లోకి మారింది. రెక్కలు కత్తిలా మారి బస్సును 2 ముక్కలుగా కట్ చేసింది. అదృష్టవశాత్తు మధ్యలో ఎవరూ లేరు. ఎవరికీ ఏమీ కాలేదని చూసిన తర్వాత అబ్బాయి ప్రయాణికులకు క్షమాపణ చెప్పేందుకు పరిగెత్తాడు. కానీ అతని మాట పూర్తవకముందే సిస్టమ్ సూట్ టెస్ట్ పూర్తి అయింది. తిరిగి ప్రయాణం ప్రారంభమవుతోంది. అతని అమ్మ పోలీసులకు కాల్ చేస్తుండగా అబ్బాయి ఒక ఊహించని రూమ్ నుంచి ఇంట్లోకి మళ్లీ పడిపోయాడు. సూట్ అతని శరీరంలోకి తిరిగి వెళ్లిపోయింది. అతను పూర్తిగా నగ్నంగా ఉన్నాడు.